మీరు చూడొచ్చు, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఎంట్రన్స్. బీచ్ నుండి వచ్చేటప్పుడు ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఎంట్రన్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్. మనకి ఇటు నుంచి మనం డైరెక్ట్గా బీచ్కి అయితే ఇట్లా వెళ్ళవలసి ఉంటుంది. బీచ్ ఇది మెయిన్ ఎంట్రన్స్. మనకి నుంచే మనం ఏదైనా సరే రావడం కానీ వెళ్ళడం కానీ ఇటు నుంచే ఉంటుంది. చూడొచ్చు, ఇది మెయిన్గా మనకైతే ఎంట్రన్స్. ఈ రూట్ నుంచి మనం డైరెక్ట్గా మీకు అక్కడ పోల్స్ చూపించాను, చూసారా బీచ్ పోల్స్ అన్నవి. అక్కడికి వెళ్ళాలంటే ఈ రూట్ కదా మెయిన్ రూట్. ఇటు నుంచి ఫ్రెండ్స్ ఇదైతే మనకి పాండురంగాపురం బీచ్. ఇక్కడ మీరు చూడొచ్చు పాండురంగాపురం బీచ్ అన్నది ఎట్లా ఉంది ఏంటన్నది మొత్తం మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి 360 degrees వ్యూ. ఇక్కడ మీరు చూడొచ్చు, మీకు ఫింగర్తో జస్ట్ అట్లా ట్యాప్ చేసినా స్క్రీన్ పైన, లేకపోతే మొబైల్ని మూవ్ చేసినా సరే మీరు ఈ వీడియోని టోటల్గా 360 degrees ఇక్కడ బీచ్ అన్నది ఎట్లా ఉంది ఏంటన్నది మొత్తం మీరు చూడొచ్చు క్లియర్గా. ఇక్కడ మీరు చూడండి, మనకి బ్యాక్ సైడ్ ఉన్నది మొత్తం బీచ్, ఇంకా చుట్టూ గ్రీనరీ అది ఉంది, రోడ్ కూడా ఉంది. మనకి లోపలికైతే ఎంట్రీ లేదు ఈరోజు అనేం లేదు, లాక్డౌన్ 5.0 నడుస్తుంది కదా, ఇక్కడ మనకైతే ఎంట్రీ లేదు. నేనైతే ఇక్కడ పర్మిషన్ గార్డ్ ఉంటారు కదా, వాళ్ళని అడిగితే పర్మిషన్ ఒక 10 minutes ఇచ్చారు. బ్లాగ్ వీడియో అన్న చాలా దూరం నుంచి వచ్చానని చూస్తే మనకైతే పర్మిషన్ అన్నది ఒక 10 minutes ఇచ్చారు. సో ఆ టైంలోనే నేను కవర్ చేసుకోవాలి. నేనైతే ఈరోజు వచ్చిన టైం నుంచి నాకు 10 minutes మాత్రమే ఇచ్చారు. ఆ 10 minutesలో అయితే మీకు నేను మ్యాక్సిమం నా వల్ల అయినంత వరకు క్లియర్గా చూపిస్తాను. అక్కడ మీకు చూడొచ్చు ఫుటేజ్లో మీకు ఇక్కడ నుంచి కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత షూటింగ్ స్పాట్ అన్నది ఒకటి ఉంది. ఆ షూటింగ్ స్పాట్ కూడా చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి, ఇది మొత్తం బీచ్. ఇక్కడ మీరు మొత్తం చూడొచ్చు బీచ్ అన్నది ఎట్లా ఉంది ఏంటన్నది మొత్తం క్లియర్గా. ఇంకా నాకైతే 5 minutes ఉంది టైం అన్నది. ఆ పోల్స్ అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే మనకి వాటికి అక్కడ దాకా వెళ్ళడానికి అయితే పర్మిషన్ ఉంది, కానీ కాకపోతే 10 minutes ఇచ్చారు. 10 minutesలో నా వల్ల అయినంత వరకు మాత్రం చూపిస్తాను మీకు. ఇక్కడ మనకైతే ఇంతకన్నా ఏం లేదు. ఇది బీచ్ అయితే టోటల్గా మీకు 360 degrees వ్యూ అయితే ఈ విధంగా ఉంది చూడండి. ఇదిగోండి, మనకి అక్కడ పోల్స్ ఉన్నాయి చూడొచ్చు. 4Kలో రికార్డ్ చేస్తున్నాను ఇక్కడ మీకు చూడొచ్చు పోల్స్ అన్నది ఇక్కడ ఉన్నాయి. అవి దిగడానికి అయితే అక్కడ మనకి బాగుంటుంది. ఆ బీచ్ ఇలా ఉంటుంది. బోటింగ్ అదంటే ఇక కామన్. ఇది మనకి 360 degreesలో బీచ్ వ్యూ అన్నదైతే ఇక్కడ మీకు క్లియర్గా ఇప్పుడైతే నేను మీకు బీచ్ అలా చూపించేశాను కదా. ఇప్పుడు రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతున్నాను. ఇక్కడ మనకి అక్కడ మీకు లాంగ్లో ఒక ట్రీస్ లాగా ఉన్నాయి చూడండి, పెద్ద పెద్దవి. అక్కడికి వెళ్ళాల్సి ఉంది నేనైతే లొకేషన్కి. నేను ఇక్కడ నుంచి అయితే చాలా దూరం వచ్చాను మీకు ఆ ప్లేస్ అన్నది చూపించడానికి. యాక్చువల్గా ఏంటంటే మనం బండి వేసుకొని వెళ్ళొచ్చు. మనకేంటంటే వెహికల్ పర్మిషన్ లేదు. బై వాక్ మీకు 10 minutes టైం ఇస్తాను. ఈ లోపల మీరు ఏదైనా చేసినా సరే 10 minutes మనకైతే టైం ఇచ్చింది. ఈ లోపలే మనకు కుదిరినంత వరకు మీకైతే చూపిస్తున్నాను, ఎక్స్ప్లోర్ చేస్తున్నాను బీచ్ ఎట్లా ఉంది ఏంటన్నది మీకు. ఈ వీడియో కోసం అయితే నేను చాలా రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే మనకి పర్మిషన్ లేదు, లాక్డౌన్ 5.0 అన్నారు కదా దానికోసం. సో ఇప్పుడైతే మనం బై బ్యాక్ వెళ్ళిపోతున్నాం హోమ్కి. క్లియర్గా మీకు ఎట్లా ఉంది ఏంటో నాకు చూశారు కదా. లో మీరు వ్యూ అన్నది చూడొచ్చు ఎట్లా ఉంది ఏంటన్నది. ఎట్లా ఉంది ఏంటన్నది క్లియర్గా మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మనకి లొకేషన్ ఎట్లా ఉంది ఏంటన్నది మొత్తం మీరు 360 వ్యూలో చూడొచ్చు.
బ్యాక్కి వెళ్ళడానికి. టోటల్గా బీచ్ అయితే ఇదే 360 డిగ్రీస్ వ్యూ అయితే మీకు. ఇక్కడ మనకి ఫుడ్ ఎలవెన్స్ ఎందుకంటే మన టైం అయిపోయింది కదా, చాలా స్పీడ్ నడుస్తున్నాను. సో అందుకని కొంచెం మీకు వాయిస్లో చేంజ్ కనపడవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో అన్నది మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం బట్టి మర్చిపోవాలండి. మీకు ఇక్కడ ఉన్నటువంటి ఈ పాండురంగాపురం బీచ్ గురించి మ్యాక్సిమం మీకు కింద మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, దాన్ని క్లిక్ చేసి రావచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్నది మనకైతే ఎంట్రన్స్ లేదు, ఇక్కడికి రావడానికి అయితే పర్మిషన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేనైతే మీకు పర్మిషన్ లేదు కదా, ఇప్పుడైతే రామని మటుకి నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోతున్నారు, పర్మిషన్ లేదు మీరు వెళ్ళిపోండి అని అన్నారు. సో అందుకని అయితే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, బీచ్లో మీరు ఎక్కడ చూసినా సరే ఒక్కడు కూడా లేరు చూడండి. నేను తప్ప ఎవరు లేరు. నాతో పాటు మా బ్రదర్ వచ్చాడు, అతనికి కూడా లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు, రావడానికి లేదని అనేసి చెప్పేశారు. ఇప్పుడైతే వెళ్తున్నా నేను బ్యాగ్కి.